జరుగుతుంది. ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కాబట్టి నువ్వేం కంగారు పడకుండా పని చూడు. కాబట్టి నువ్వు దేని గురించి కంగారు పడకు, సరేనా? నేనెందుకు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ప్రాబ్లం వచ్చిన వ్యక్తి గారు మనమే కదా మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా చెప్పావు జీరో. సమస్య సృష్టించిన ఎవరికైనా ఇదే గతి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కారులో ఉండమని చెప్పాను కదా, బయటకు ఎందుకు వచ్చావు? ఏ తప్పుగా అనుకోకు. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు. గన్ను తీకు, గన్ను లోపల పెట్టు. అతను చెడ్డోడు, అందుకే అతన్ని కాల్ చేశాను. రిలాక్స్. తనెందుకు కాల్ చేశావు? ఆమె ఒంటి మీద కెమెరా ఉంది. అందుకని కాల్ చేస్తావా? ఏమైందో చూడు. ఆమె పారిపోవాలని చూసింది. అలాంటప్పుడు నేను ఏం చేయమంటావు? అయినా నేను నా సర్వీస్ వెళ్ళు. ముందు వెళ్ళి ఆ బాడీ క్యామ్ తీసుకురా. ముండ నా కొడక. అలీషియా బెస్ట్. ఇంతకీ ఎవరిది? కొత్త ఆఫీసర్. తన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బుర్ర పని చేయట్లేదా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. చేసేదేం లేదు. ప్లాన్ చేసినట్టు అంతా జరగాలి. మనం కాల్చింది పోలీసు. నోరు మూసుకో. నేను చెప్పింది విను. తుపాకీ శబ్దం విని నువ్వు నీ ఫ్రెండ్ లోపలికి వచ్చారు. అప్పుడు అటాక్ చేస్తే నువ్వు తప్పించుకున్నావు. అర్థమైందా? బాడీ క్యామ్ ని ఏం చేద్దాం? బాడీ క్యామ్ ని మేము తీసుకొని పారిపోయాం అని రాసుకో. చెప్పింది అర్థమైందిగా? వెళ్ళి రాసుకో. ఏం జరుగుతుందో ఇలా చూడు, నన్ను నమ్ము. నేను చెప్పినట్టు చేస్తే ఎవరికి ఏ సమస్య ఉండదు. ఆ తర్వాత మనం తప్పించుకోవచ్చు. కాబట్టి వెళ్ళు, త్వరగా వెళ్ళు. బలవన్, మనకి ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమైంది? అడిగేది నిన్నే. వినపడట్లేదా? ఏంటి దొరికేది? ఏంటి? ఆమె తప్పించుకుంది. ఆయుధాలు కూడా లేవు. తన గన్ మాత్రం ఇక్కడే ఉంది. తనను వెతుకో. మర్యాదగా బయటికి రా. అనవసరంగా దీన్ని పెద్ద చేయకు. మాకు కావాల్సిందల్లా బాడీ కెమెరాని అర్థం చేసుకో. పోలీసులే కాదు, నేను కూడా నిన్నేం చేయను ఆఫీసర్. మర్యాదగా బయటకు వచ్చేయి. మేము నిన్నేం చెయ్యం. మర్యాదగా బాడీ క్యామ్ ఇచ్చేసి వెళ్ళు, సరేనా? బయటికి వస్తే నీకే మంచిది. దాగుడు మూతలాడింది నీకు చాలు. బయటకు వచ్చి బాడీ క్యామ్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. హలో, ఎవరైనా ఉన్నారా? నన్నెవరో తుపాకీతో కాల్చారు. నాకు వెంటనే సాయం కావాలి. కాల్ 108. హలో, నేను డిటెక్టివ్ టెర్రీ మెలోన్. చార్లిన్, అది నువ్వేనా? అవును. నేను నా గ్యాంగ్ తో గొడవ పడుతుంటే ఇప్పుడే ఒక కొత్త ఆఫీసర్ చూసింది. అంతేకాదు, అక్కడ జరిగిన మర్డర్ చూసి నన్ను కొంచెం విచిత్రంగా బిహేవ్ చేసింది. అది నువ్వే హ్యాండిల్ చేయటరే. నాకు ఇక్కడ చాలా పని ఉంది. ఓకే చార్లిన్, థ్యాంక్ యూ. దయచేసి ఎవరినైనా పంపించండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోడ్ 108. హే బెస్ట్, తను వెళ్ళిపోయింది. వినపడుతోందా? ఇలా చూడు, ఇక్కడ జరిగిందంత పెద్ద విషయమే కాదు. నువ్వు మాలో ఒకదానిగా ఉండాలనుకుంటున్నావా లేదా? మరి అదిగా ఆ బాడీ క్యామ్ తీసుకురా.
దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి ప్లీజ్ మ్యామ్. ఒక్కసారి ప్లీజ్ మ్యామ్ మీ ఫోన్ ఇవ్వండి ఒక్కసారి మ్యామ్. నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్ మ్యామ్. సార్ ప్లీజ్ సార్ వాళ్ళని తరుముకొస్తున్నారు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్ వాళ్ళని తరుముకొస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది. మర్యాదగా వెనక్కి తిరిగిరా. తన అటువైపు వెళ్ళింది, త్వరగా వెళ్ళి వెళ్ళు. ఏమైంది? లేదు కానీ తను ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎటువైపు వెళ్ళింది? ఏమో నాకు తెలీదు. నువ్వు తను చూసావా? లేదు. ఏంటి చూడలేదా? లేదు నేను చూడలేదు. ఏంటి మీరంతా ఏంటి ఆడుకుంటున్నారా? చాలా దూరం వరకు తను వెంటపడ్డాను కానీ తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. మిమ్మల్ని నమ్మాను చూడండి, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చివరిగా ఇటు నుంచే నోరు వచ్చింది. మూసుకో. తీసుకొచ్చింది నువ్వు, కాల్చింది వాడు, మధ్యలో చచ్చేది నేను. బాగా పనిచేస్తున్నారు. రేడియోలో ముందు ఛానల్ మార్చండి. తను చెప్పేది ఎవరు నమ్మరు, సరేనా? ఇలా చూడండి, ఆ బాడీ క్యామ్ దొరికే వరకు మనం తనని వదిలేదు లేదు. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అర్థమైంది నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. అందరికీ చెప్పండి, తను ఎలాగైనా మనం పట్టుకోవాలి. అర్థమైందా? వెళ్ళండి. అసలు నువ్వెందుకు కాల్చారు? పని చూడండి. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిందే కాక ఇప్పుడు నాకు త్వరగా చెప్తున్నా. ఎక్కు. గొడవ పడింది చాలు.